హాయ్ ఆల్ అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. శుక్రవారం లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజని పెద్దలు చెబుతూ ఉంటారు. ఈరోజు సంపదను పెంచుకోవడానికి మంచి రోజని చెప్తుంటారు. చాలామంది శుక్రవారం నాడు డబ్బుని వదులుకోవడానికి ఇష్టపడరు. మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేయడానికి, మీ వ్యాపారాన్ని లాభపెట్టడానికి, జీవిత సమస్యలకు పరిష్కారాలను కొనుక్కోవడానికి శుక్రవారం మీరు ఎటువంటి చర్యలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం. మీరు మీ జీవితంలో సంతోషంగా, ఆర్థికంగా బలంగా ఉండాలి అనుకుంటే శుక్రవారం మార్కెట్ నుండి తామర పువ్వుపై కూర్చున్న లక్ష్మీదేవి ఫోటోని మీ దేవుని మందిరంలో ఉంచండి. అనంతరం అమ్మవారిని పూలతో పూజించి ధూపదీప నైవేద్యం సమర్పించండి. శుక్రవారం ఇలా చేయడం వల్ల మీ జీవితంలో సంతోషం శాశ్వతంగా ఉంటుంది. మీ అదృష్టాన్ని పెంచుకోవాలనుకుంటే శుక్రవారం ₹1 నాణెం తీసుకొని మీ దేవుని మందిరంలో లక్ష్మీదేవి విగ్రహం ముందు ఉంచి ముందుగా లక్ష్మీదేవిని పూజించి ఆ తర్వాత అదే పద్ధతిలో ₹1 నాణాన్ని పూజించాలి. మరుసటి రోజు ఆ ₹1 నాణాన్ని తీసి ఎర్రటి గుడ్డలో కట్టి మీ బీరువాలో పెట్టుకుంటే అదృష్టం వర్తిస్తుంది. ఆరోగ్యం బాగుండాలంటే శుక్రవారం లక్ష్మీ ఆలయంలో శంఖం దానం ఇవ్వడం మంచిది. అలాగే అమ్మవారికి నెయ్యి, మఖానా సమర్పించి చేతులు జోడించి ఆరోగ్యం కోసం ప్రార్థించాలి. శుక్రవారం ఇలా చేయడం వల్ల మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీరు మీ సంపదను పెంచుకోవాలనుకుంటే శుక్రవారం ఒక చిన్న మట్టి కుండను తీసుకొని అందులో బియ్యం నింపండి. బియ్యం పైన ₹1 నాణెం, పసుపు, బంతి పువ్వు ఉంచాలి. దానిపై మూత పెట్టి లక్ష్మీదేవి అనుగ్రహం పొంది ఆలయ పూజారికి దానం చేయాలి. శుక్రవారం ఇలా చేయడం వల్ల మీ సంపద చాలా పెరుగుతుంది. ఒక ముఖ్యమైన పని పూర్తి కావాలంటే శుక్రవారం నాడు ఇంటి నుండి బయలుదేరేటప్పుడు ముందుగా లక్ష్మీదేవిని పూజించి ఆ తర్వాత పెరుగు, పంచదార తిని నీళ్లు తాగి ఇంటి నుంచి వెళ్ళిపోవాలి. శుక్రవారం ఇలా చేయడం వల్ల మీ పనిలో తప్పకుండా విజయం సాధిస్తారు. మీరు మీ వ్యాపారంలో ఆర్థిక ప్రయోజనాలను పొందాలనుకుంటే శుక్రవారం స్నానం చేసిన తర్వాత ఈ మంత్రాన్ని కనీసం 11 సార్లు జపించండి. శుక్రవారం ఇలా చేయడం వల్ల మీ వ్యాపారంలో ఆర్థిక ప్రయోజనాలు పొందడానికి అనేక అవకాశాలు ఉన్నాయి.